మల్హార్ మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన బోరిగం సంపత్ జల్సాలకు అలవాటు పడి ఈ నెల 2న కాల్వ శ్రీరాంపురం మండలం చిన్నరాత్పల్లి గ్రామంలో శాంతమ్మ ఇంటికి తాళం వేసి అదే గ్రామంలో పెళ్లికి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన సంపత్ తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. పోలీసులు బృందాలుగా ఏర్పడి వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా కాల్వ శ్రీరాంపురం మండలం తారుపల్లి క్రాస్ రోడ్డు వద్ద సంపత్ అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకుని విచారించారు. చేస్తున్నటువంటి దొంగతనాల గురించి తెలిపాడు. నిందితుని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 2.25 లక్షల నగదు, 149.34 బంగారు ఆభరణాలు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు పలు దొంగతనాలపై ఇప్పటికే 36 కేసులున్నాయని తెలిపారు. సుల్తానాబాద్ పోలీసులను ఏసీపీ గజ్జి కృష్ణ అభినందించారు. ఇప్పుడు పాతకాలంలో మీకు తెలుసు, దొంగలు పట్టుకోవాలంటే మనుషులను తెలుసుకునేది, ఈ ఇట్లా వేరే అట్లా వేరే అంటే కాదు. ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ అయిపోయింది. సెల్ ఫోను వాడిన సీసీ కెమెరా ప్రతి ఊళ్ళో, మా డివిజన్లో ప్రతి మండలంలో ప్రతి ఊళ్ళో సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ ఆ సీసీ కెమెరా కూడా మేము ఏం చేసామంటే ఈ మధ్యకాలంలో ఒక 6-7 నెలల నుంచి కూడా అంటే హిడెన్ కెమెరాస్. చాలామంది ఏమనుకుంటారంటే ఊళ్ళల్లో పోయేటప్పుడు వచ్చినప్పుడు ఇలాంటి దొంగలు కానీ తప్పుడు పని చేసే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే కెమెరాస్ చూసుకుంటూ పోతాం, కెమెరాస్ లేవు అనే ఫీలింగ్ ఉంటున్నారు. కానీ మేము కూడా ఏం చేసామంటే కొత్తగా టెక్నాలజీ మేము కూడా వాడాలి అంటే పోలీసు కూడా ఒకప్పటికంటే ఇప్పుడు బాగా అడ్వాన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడే పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంటు ఈరోజు ఉన్నదనే విషయం మీ అందరికీ తెలుసు. అందులో వారు మేము కూడా మా సబ్ డివిజన్లో గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి కూడా ప్రతి విలేజ్లో కూడా మీరు కూడా ఈ మధ్య చూస్తున్న పేపర్లో ఈ సీసీ కెమెరా కూడా మేము ఓపెన్ చేస్తున్నట్టు కానీ పెట్టిస్తున్నట్టు కానీ ప్రజల సహకారంతో పెట్టిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో బాగానే ఒక 20 కెమెరాలు ఒక విలువలో పెట్టిస్తే ఒక 10 కెమెరాలు హిడెన్ కెమెరాస్ పెట్టిస్తున్నాం, ఒక 10 కెమెరాలు పబ్లిక్ కనబడే కెమెరాస్ పెట్టిస్తాం. ఇదంతా కూడా తెలియకుండా జనం తప్పుడు పని చేసేటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏం లేదు అనే ఫీలింగ్తో ఉంటున్నారు. దానివల్ల కూడా కొంత మనకు పోలీస్కి ఎవరైనా తప్పు చేసిన ఇట్లా దొరికే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎవరికైనా నేరస్తులందరికీ తప్పుడు పనులు చేసేవారందరూ కూడా మా విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడ కూడా పోలీసుకు దొరకరు అని చెప్పి అనుకోవద్దు. 100% ఖచ్చితంగా దొరికే పరిస్థితి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రామగుండం కమిషనరేట్లో, ముఖ్యంగా పెద్దపల్లి సబ్ డివిజన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా దగ్గర నేరాలు చేయొద్దు అనేటువంటి ఉద్దేశంలో ఈ ఏర్పాట్లు మా ఎస్సీఏలు, మా ఎస్ఏ పెద్దపల్లి సీఏ, మా సుల్తాన్ మా దగ్గర ఉన్నటువంటి అందరు ఎస్ఏలు కూడా ఈ దిశగా ముందు సాగుతున్నారు. కాబట్టి అట్లాగే మీ ప్రెస్ మిత్రులు కూడా మీడియా మిత్రులు కూడా ఏంటంటే మీరు కూడా ఇటువంటి సంఘటన శక్తులు ఎవరైనా ఎటువంటి దాన్ని చేసినప్పుడు కూడా మీ దృష్టికి వచ్చినప్పుడు ఎంతసేపు మా నుంచి సమాచారం సేకరించడమే కాకుండా మీరు కూడా ఒక హిడెన్ కెమెరా లాగా పనిచేసి ఒక బాధ్యత గల పౌరునిగా, ఎందుకంటే మీ అందరూ కూడా ఇక్కడ స్థానికులు కాబట్టి స్థానికంగా జరిగినటువంటి ఏదైనా ఉన్నప్పుడు కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా పౌరునిగా మీ అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి మాకు, ప్రజల కోసం పనిచేసే మీరు కూడా సహకరిస్తే అందరం ఒకటే పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఆలోచనతో మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఇదని ఈరోజు